నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పంజాబ్లోని మోగా అనే చిన్న ఊరి అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు భారత క్రికెట్ చరిత్రలో పెద్ద అక్షరాలతో రాసుకుంది. ఆమె పేరు హర్మన్ ప్రీత్ కౌర్. ఇప్పుడు ప్రపంచమంతా ఆమె పేరు పలుకుతోంది. ఆమె బ్యాట్ తాకితే బంతి బౌండరీకి వెళ్తుంది, కానీ ఆమె ఆత్మవిశ్వాసం తాకితే చరిత్ర రాస్తుంది. 2025 మహిళా ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో ఆమె నాయకత్వం ప్రధాన బలం. హర్మన్ కేవలం కెప్టెన్ కాదు, మహిళా క్రికెట్ను దేశ గౌరవంగా మార్చిన పేరు. నవీ ముంబై 2025 ప్రపంచ కప్ ఫైనల్. వర్షం తర్వాత మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 298 పరుగులు చేసింది. ఆ ఇన్నింగ్స్ వెనుక హర్మన్ కౌర్ మైండ్ గేమ్ ఉంది. మ్యాచ్ మధ్యలో జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు తానే క్రీజ్లో నిలబడి కీలక పరుగులు సాధించింది. తర్వాత బౌలింగ్లోనూ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. అప్రత్యక్షంగా షెఫాలి వర్మ చేతికి బంతి ఇచ్చింది. ఆ నిర్ణయమే భారత్ గెలుపు మలుపు తిప్పింది. షెఫాలి 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. 52 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అందరూ కేరింతలు కొడుతుంటే హర్మన్ నిశ్శబ్దంగా ట్రోఫీని చేతుల్లో పట్టుకుంది. అదే రోజు రాత్రి హర్మన్ ప్రీత్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పంచుకుంది. వరల్డ్ కప్ ట్రోఫీని కౌగిలించుకొని నిద్రిస్తున్న ఆ ఫోటో క్షణాల్లో ప్రపంచమంతా వైరల్ అయింది. ఆమె ధరించిన టీషర్ట్ పై క్రికెట్ అందరి గేమ్ అని రాసి ఉంది. అది కేవలం ఫోటో కాదు, పురుషుల ఆధిపత్యం ఉన్న క్రీడల్లో భారత మహిళా ఆటగాళ్ల శ్రమకు అద్దం పట్టే చిత్రం. ఇప్పుడు ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె కెప్టెన్సీ రికార్డ్ T20లో 42 గెలుపులు, స్ట్రైక్ రేట్ 120+. 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్లో 171 పరుగులు. ఇప్పటికీ ప్రపంచ మహిళా క్రికెట్లో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్. 2024లో మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ కు ట్రోఫీ గెలిపించింది. ఆమె కేవలం ప్లేయర్ కాదు, సింబల్ ఆఫ్ చేంజ్. జట్టులో ఆమె ఒక కెప్టెన్ కాదు, ఒక కుటుంబం లాంటి నాయకురాలు. ప్రతి ఆటగాడి మనసు చదవగలిగే మానసిక బలం ఆమెది. ప్రతి ఓటమి తర్వాత కూడా ఆమె ప్రశ్న, ఏ తప్పు చేశాం కాదు, ఏం నేర్చుకున్నాం. 2022లో ఫైనల్ ఓటమి తర్వాత ఆమె చెప్పిన మాట గుర్తుందా? మేము మెడల్ మిస్ అయ్యాం, కానీ లక్ష్యం కాదు, అదే ఆమె ధైర్యం. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రాక్టీస్ కూడా ప్రస్తుత జెన్జీ జనరేషన్ యుగాన్ని ఊపేస్తోంది. డ్రోన్ వీడియోస్, 3D షాట్ అనాలిసిస్, వర్చువల్ విజన్ టూల్స్, ఫిట్నెస్ లో యోయో టెస్ట్ స్కోర్ 19.2 పురుష ఆటగాళ్ల కంటే ఎక్కువ. ఆమె క్రమశిక్షణ చూసి ఇప్పుడెంతో మంది బాలికలు ధైర్యంగా ఆటలు ఆడటం మొదలుపెట్టారు. హర్మన్ ప్రీత్ కౌర్ ప్రయాణం మోగాలో మొదలై ఇప్పుడు ప్రపంచమంతా ఆగి చూస్తోంది. హాకీ ఆడిన తండ్రి కూతురి చేతిలో క్రికెట్ బ్యాట్ పెట్టాడు. ఆ బ్యాట్ ఇప్పుడు భారత బాలికల స్ఫూర్తి బాటగా మారింది. హర్మన్ ప్రీత్ కౌర్ పేరు సైలెంట్ గా ఉంటుంది, కానీ ప్రతిసారి ఆ పేరు పలికినప్పుడు భారత క్రికెట్ గర్వంతో లేచే పేరు. ఆమె తర్వాతి టార్గెట్ 2026 T20 వరల్డ్ కప్. కౌర్ అంటే కరేజ్, మౌనం అంటే మోటివేషన్. హర్మన్ ప్రీత్ కౌర్ ఇండియన్ ఐకాన్, క్రికెట్ కాదు, స్ఫూర్తి యొక్క కొత్త నిర్వచనం. హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె గెలిచింది బౌండరీలు మాత్రమే కాదు, ఆమె గెలిచింది మన గర్వం. జై హర్మన్, జై భారత్.